నమస్కారం అండి తులసమ్మ గారు. ఏం రామదాస్ గారు, మళ్ళీ ఆ విభీషణుడు పంపించాడా? అయ్యి బాబాయ్ బాబాయ్, ఎలా కనిపిస్తారండి బాబు? ఎంతైనా పట్నవాసం మనుషులు, పైగా బెనర్జీ గారు తాలూకు. అంతేకాదు రామదాస్ గారు, ఒకటి అరేందుకు ఒకేసారి 10 లక్షలు అడుగు, మళ్ళీ మళ్ళీ నువ్వు అడగడం వాళ్ళు ఇవ్వడం అనే ఇబ్బంది లేకుండా ఉంటుంది అని కూడా విభీషణుడు చెప్పుంటాడే. ఓహోహో, ఏమిటండి మీ తెలివితేటలు, అద్భుతం, అమోఘం. విభీషణ, ఏమిటయ్యా నీ లీలలు? చూడండి రామదాస్ గారు, ఇప్పుడు నా దగ్గర అంత డబ్బు లేదు. ఒక 7 లక్షలు ఇస్తాను, మమ్మల్ని వదిలేసేయండి. అలా అంటావా? సరిపెట్టుకోమంటావా? సరే, నువ్వు చెప్తేనే కాదంటానా? సరే, విభీషణుడు కూడా ఒప్పేసుకున్నానండి తులసమ్మ గారు. అదేదో వెంటనే ఇచ్చేస్తే నేను వెళ్ళిపోతాను. అలా కంగారు పడితే ఎలాగండి? అంత పెద్ద ముద్ద ఇంట్లో పెట్టుకోం కదా. పోనీ ఒక పని చేయండి, రాత్రి 8:30, 9 గంటల మధ్య పోచమ్మ గంట దగ్గర ఉండండి, నేను అతనితో పంపిస్తాను. సరే, మీరు ఆ మాట మీద నిలబడండి. 9 అయిపోయింది, వీళ్ళు సొమ్మట్టు రాలేదు. కొంపదీసి ఎగ్గొట్టడానికి వీళ్ళు ఊరు వదిలి పారిపోలేదు కదా. అదిగో మాటలోనే వచ్చారు. పట్నం వాళ్ళే టైం అంటే టైమే, నేనే అనవసరంగా అనుమానించేశాను. రండి బాబు, రండి. ఏమండి? ఎవరు? ఏం లేదండి, నేను ఇప్పుడే రాజమండ్రి చూస్తున్నాను. అక్కడ బస్ స్టాండ్ లో మీ నాన్నగారు కనపడ్డారు. ఏదో అర్జెంట్ పని మీద హైదరాబాద్ వెళ్తున్నారట. రావడానికి 10-15 రోజులు పట్టొచ్చని ఇంట్లో చెప్పమన్నారు. అలాగే. దీని తల్లి సెగ ధరగా రామా, 10 లక్షలు అడిగితే 7తోనే అడ్జస్ట్ అవ్వంది. 7 అంటే ఈ ఊసలా? పోరి కన్నప్ప, నువ్వెప్పుడు చచ్చావు ఇక్కడికి? మీ దగ్గర పని చేస్తున్న పాపానికి మీకంటే 5 నిమిషాలు ముందే తోసేశారు నన్ను లోపలికి. తల్లే తిలా పాపం తలవ పిడికడు అన్నారు, తప్పుతుందా? అదేంటో కన్నప్ప, సరిగ్గా నీకు జీతం పెంచాలనుకున్నాను, మన ఇద్దరిని లోపలికి దోసేశాడా రాముడు. ఏం బాధపడకలే, పెంచుతాను. ఏంటి పెంచేది? గడ్డమా? ఎలా పెంచుతారు? రాళ్లు కుట్ట, తిరగలేసిన, ఖైదీల బట్టలు ఉతుగా, లేకపోతే జైలు కాళ్ళు పిసిగా? కన్నప్ప, రామదాసు, కన్నప్ప, రామదాసు, ఇదేమన్నా నీళ్ళు అనుకుంటున్నా? జైలు ఏంటది? జనరల్గా జంతువుల్ని జైలు తీసుకురారే. నీ బొంద, అదేం జంతువు కాదు, మనుషుల్లోనే ఒక జాతి. మా కిరికిరి నన్ను ఎన్నిసార్లు జైలు పెడతారా? పెట్టుండ్రి. నేను జైలు కట్టినప్పుడు సందాస్తనే ఉన్నా. మీకన్నా సిగ్గుండాలి, నాకన్నా శరం ఉండాలి. అవు నిమ్మకాయలు వచ్చినావు ఎందుకు సార్? ఎండదెబ్బ తగిలిందా? రసం తాతారా? నిమ్మకాయ రసం దాగనే కాదు, మీ సెల మీద నిలబెట్టేకి తెప్పిస్తాను సార్. గట్టనే మా పటేలకెళ్ళ 4 నాటుకోళ్ళు, 6 సీసాల కళ్ళు, 1 కిలో నెత్తురు కావాలి. అది పచ్చిది కావాలి. పచ్చినిసరా? ఎందుకంటే నా పేరెందరికేనా? పాతదాసు, మా కిరికిరి పచ్చి నెత్తురు దాస్తా. సార్, ఇళ్ళ పేనమైంది బే. అందరూ ఫ్యాన్ కూరేసుకుంటున్నారని తీసేశారండి. గట్లనా? అయితే మేమే దీన్ని ఏసీ చేసుకుంటాం. నువ్వు అలాగే సార్. అబ్బా, ఇప్పుడు ఏసీ లెక్కన చల్లగా ఉన్నది. నేను చెప్పరా మనుషుల్లో అదో జాతి అని?
ఈ పోచమ్మగండిలో పడ్డవాళ్ళు ఎవరు ఇంతవరకు బతికి బట్ట కట్టలేదు. బాబు, నువ్వు సమయానికి వెళ్ళి ఉండకపోతే ఈ పాటికి ప్రియ ప్రాణాలతో ఉండేది కాదు. నీ రుణం ఈ జన్మలో తీసుకోలేదు. తులసమ్మ గారు, ప్రియాని చంపాల్సిన అవసరం ఎవరికుంది? అసలు వాళ్ళెవరు? అదే బాబు నాకు అర్థం కావడం లేదు. మాకంటూ శత్రువులు ఎవరు లేరు. కాకపోతే 2-3 రోజులుగా రామదాస్ గారు ఊళ్ళో కనిపించడం లేదు. తన బిడ్డని కాదని ప్రియమళ్ళలో నువ్వు తాళి కట్టావన్న కోపంతో ఆయన ఏమన్నా తొందరపడ్డారేమోనని నా అనుమానం. వస్తాను బాబు. కన్నప్ప, ఏంటది? జొన్న సంగటి. అది తెలుసులే, నా పళ్ళల్లో నీ పళ్ళల్లో వేసేసుకున్నావేంటా అని. లేకపోతే ఏంటండి, మీరు ఎటువంటి వారు, ఎటువంటి తిండ్లు తినేవారు? దుప్పి మాంసాలు, కోడి మాంసాలు, చేపల ఇగుర్లు, పచ్చిరొయ్యల పులుసులు, ఇంకా ఇవి చాలక అంత ముద్దపప్పులో ఇంత వెన్నపూస వేసుకుని అంతంత ముద్దలు మింగేవారు. అటువంటి వారు ఇటువంటి చెత్త చెదారం తింటారటండి. ఒకవేళ మీరు తిన్నా నేను తినేస్తానా? అయ్యో, కడుపు మండిపోతోంది కన్నప్ప. ఏమిటి అనుమా? ఆహా, హనుమంతుడు కూడా నేను చెప్పిందే కరెక్ట్ అంటున్నాడండి. ఇది జైలు. జైలా? రైలు అనుకున్నాను. జైల్లో ఉమ్మరా తుమ్మరా? ఇలా చూడు, నేను మనిషినే బావా, 2 in 1. పేరు మరిడి మహాలక్ష్మి. వీడేవాడు? వాడు కాదేమోనని నా అనుమానం. హాయిగా కోతిని ఆడించుకుని బతికేవాడిని. నా పెంపుడు కోతి పిక్క మీద గడిచి పారిపోయింది. 6 నెలలు ఆసుపత్రి పాలై పిచ్చెక్కి డాక్టర్ని పొడిచి ఇట్లా వచ్చానే గాని లేకపోతే నా దర్జాయే వేరు. అబ్బా, ఆజాను బాహుడు, 6 అడుగుల అందగాడు, వయసు మళ్ళాకే ఇంత ముచ్చట కలుపుతున్నాడే. వయసులో ఉన్నప్పుడు ఎంతమంది ఆడపిల్లల గుండెల్లో మంట పెట్టాడో. గుండెల్లో మంటలు పెట్టడం, కొంపలు తగలెట్టడం ఆయనకి అలవాటే. నా కోతి నన్ను కరిచి వెళ్ళిపోయింది. నా పెంపుడు కోతి, నా కోతి నాకు ఇచ్చేయండి. కిరికిరి, ఒకడు కోతింటాడు, ఒకడు కుక్కంటాడు. అసలు ఏం జరుగుతుంది అక్కడ? నాకు పడుతుంది 50-50నా? కిరికిరి. ఆయా, అది ఏమైనా అడగాలనుకుంటున్నావా? మరి సందేహిస్తున్నావెందుకు? అడుగు. అసలు భర్త అంటే ఏమిటి? భర్త? అవును. భర్త అంటే భరించేవాడమ్మా. భార్య మంచి చెడ్డల్ని, కష్ట సుఖాల్ని, ఇష్టాయిష్టాల్ని తనవిగా భావించి ఆమె భావాల్ని గౌరవించేవాడు. ఇక్కడ మీ బరువు పోతే మా బరువు పోయినట్టే. భార్య కోరిక తీర్చడం కోసం తన ప్రాణాలను సహితం పణంగా పెట్టగలిగినవాడు.
భార్యకు అండగా ఉండి తనకే ప్రమాదం రాకుండా ఆదుకునేవాడు. ఆమెను తల్లిని చేసి మాతృత్వం అనే గొప్ప వరాన్ని ప్రసాదించేవాడు. ఎందుకు వచ్చావు ఇక్కడికి? నేనుండవలసింది ఈ ఇంట్లోనే కాబట్టి. నువ్వు ఈ ఇంట్లో ఎందుకు ఉండాలి? నేను మీ భార్యను కాబట్టి అని ఎవరన్నారు? ఎవరో అనవలసిన అవసరం లేదు. ఈ పసుపు తాడు నా మెళ్ళలో కట్టిన క్షణం నుంచి నేను మీ భార్యను. అలాగా? మరి పసుపు తాడికి పలుపు తాడికి తేడా లేదన్నావుగా? నేను నీ మెళ్ళలో కట్టింది పలుపు తాడే అయితే నువ్వు ఉండాల్సింది ఇక్కడ కాదు, పసుపుల కొట్టంలో. కృష్ణ, శుభం అనే అమ్మాయి మొదటిసారి మహాలక్ష్మిలా గుమ్మంలో అడుగు పెడుతుంటే ఏమిట్రా మాటలు? నువ్వు లోపల రమ్మా. ఆగో, నువ్వు లోపలికి రావడానికి వీల్లేదు. కృష్ణ, ఏమిట్రా నీ మూర్ఖత్వం? ఈ ఇంటి యజమానురాలుగా నేను చెప్తున్నాను, నువ్వు లోపల రమ్మా. నీ భర్తగా నేను శాసిస్తున్నాను, నువ్వు లోపలికి రావడానికి వీల్లేదు. రాణి, ఏమిటి నువ్వు చేస్తున్న పని? నీ భార్యని నువ్వే ఒప్పుకున్నావుగా. తన భార్యని వీధిలో నిలబెట్టడానికి మా బావ సిద్ధపడినా తన కోడల్ని గుమ్మం బయట నిలబెట్టి ఈ కుటుంబం పరువు తీయడానికి మా అత్తయ్య ఇష్టపడదు. లోపలికి రా. రాణి, పిచ్చి పిచ్చిగా ప్రవర్తించావంటే దానితో పాటు నిన్ను కూడా బయటికి కెట్టాల్సి వస్తుంది. నువ్వు ఉండమన్నా నేను ఉండను బావా, కానీ తను ఉండాల్సింది ఇక్కడే. బావా, ఇంత చిన్న విషయాన్ని పెద్ద చేసి 10 మంది దృష్టిలో నువ్వు చిన్నవాడివి కాకు. అత్తయ్య, నీ కోడలు లోపల తీసుకెళ్ళు.